21 నుంచి మొదలయ్యే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇక మేడారం జాతర సంబంధించి ఏర్పాట్లు మంత్రి సీతక్క దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వచ్చే సీతక్కతో తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, కోటి మంది రాబోతున్నారు, వచ్చే భక్తులకు ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? భక్తులకు సంబంధించి రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచినాము. డ్రింకింగ్ వాటర్, లైటింగ్స్, క్యూ లైన్స్, అదేవిధంగా శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నాము. జంపన్న వాగులోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్టెండ్ చేసినాము. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది. ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా మీడియా సోదరులు కానీ ప్రజలు కానీ ఏ విన్నపాలు చేసినా, ఏ సజెషన్ చేసినా సరి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కోటి మంది పైగా రాబోతున్నారు. ప్రధానంగా వాళ్ళకు చైన్ స్నాచర్స్, పిక్ పాకెటర్స్, కొన్ని క్రైమ్స్ జరిగే అవకాశం ఉంది. దీన్ని భద్రతా పరంగా ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? మేము దాదాపుగా 500 సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా గతంలో లేదు, ఈసారి ఉంది. పోలీసు ఒకరిద్దరు అధికారులు కూడా అక్కడ కూర్చొని మొత్తం ఈ జాతర ప్రాంగణంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారు, ఏం థెఫ్ట్ జరుగుతుంది అన్నీ కూడా తీసుకునేటువంటి టెక్నాలజీని ఇక్కడ మేడారంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీసు యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. అదేవిధంగా గట్టమ్మ కాడ నుంచి కూడా సీసీ కెమెరాలు కానీ, ఎటు నాగారం నుంచి కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఎక్కడ ఏం మిస్టేక్ జరగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు కొన్ని ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా మళ్ళీ పునరావృతం కాకుండా సరి చేసుకొని ముందుకెళ్తాం. ఈసారి మంత్రిగా ఈ యొక్క ఏర్పాటు దగ్గర చూసుకుంటున్నారు. గత జాతరలకు ఇప్పటికీ ఏమన్నా ఏర్పాట్ల లోపల ఏమైనా మార్పులు చేశారా? భక్తుల రద్దీ ఏం ఇబ్బందులు కలగకుండా కొత్తగా ఏమన్నా ఏర్పాట్లు చేశారా? కొత్తగా అంటే ఇక అదే అన్నీ పెంచుకున్నాం. బస్సెస్ పెంచుకున్నాం, రోడ్స్ మంచిగా చేసుకున్నాము, క్యూ లైన్స్ పెంచుకున్నాము. జంపన్న వాగులో నీళ్ళ స్నానఘట్టాలకు సంబంధించినటువంటి చిలకలగుట్ట దాకా పెంచినాము. అదేవిధంగా బస్టాండ్ ఏరియా పెంచినాము. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా తీసుకొచ్చినాము, లైన్లోకి వచ్చింది. సీసీ కెమెరాలు పెంచుకున్నాము, డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ పెంచుకున్నాము. ఇట్లా శానిటేషన్ వర్కర్స్ని పెంచుకున్నాము. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచుకున్నాము. స్వాస్థ్యమైన అది మీడియా పాయింట్ కొత్తది పెట్టినాము. అదేవిధంగా కాజ్వే కూడా కొత్తగా మళ్ళీ మట్టితో కాకుండా బ్రిడ్జి లాగా చేసుకున్నాం. విఐపి రోడ్లో కూడా కొన్ని ఫారెస్ట్ ఆటంకాలన్నా కూడా కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాతర అనంతరం జరగబోయేటువంటి స్ట్రక్చర్ మీరు చూస్తారు, పర్మనెంట్గా జరుగుతుంది. సీఎం కూడా రాబోతుందని చెప్తున్నారు. ఎవరెవరు విఐపీలు వస్తున్నారు, దానికి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లా ఆ రోజు దర్శనకి ఎట్లా చేస్తారు? అది పెద్ద టాస్క్, కానీ మా సీఎం గారు అర్థం చేసుకుంటారు. భక్తులను ఇబ్బంది జరగకుండా ఒక 10-15 మినిట్స్ ఆపగలుగుతాం తప్ప ఎక్కువసేపు ఆపలేము. భక్తులే మా ప్రయారిటీ. సీఎం గారు కూడా అర్థం చేసుకుంటారు, గవర్నర్ గారు కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైనా కూడా విఐపీలకు మీ ఛానల్ ద్వారా మనకు ఈ జాతరకు విఐపీలు అంటే ప్రజలే. ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి దైవ దర్శనం క్యూ లైన్లో నిలబడి చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళంత దూరం నుంచి నడిచి వచ్చినప్పుడు మన కోసం గంటలు ఆపడం కరెక్ట్ కాదు. కాబట్టి అట్లాంటి ఆపుదల చేయకుండా లక్షల మంది ఉంటారు. సరే, ఏదో 50,000 ఉన్నారు, ఏదో ఇప్పుడేదో వచ్చిపోయారు అన్నట్టు కాకుండా అది దానికోసం నేను 100% భక్తురాలిగా, చిన్నతాటి భక్తురాలిగానే నేను అది ఏర్పాటు కోసం విఐపీలు కూడా అర్థం చేసుకోవాలి. వస్తే పొద్దున 8 వరకు వస్తే రద్దీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం ఎండపూట వస్తే కొద్దిగా రద్దీ తక్కువ ఉంటుంది. లేదా సాయంత్రం కొద్దిగా లేట్ నైట్ వస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ 3 టైమింగ్స్ ఫాలో అయితే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా. మొత్తంగా మీరు ఒక గిరిజన బిడ్డగా గిరిజన దేవతల జాతరకు ప్రజలను ఆహ్వానించడంలోనూ వారికి ఇచ్చే సూచనలు, మన సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ కూడా పేరున మేడారానికి 21వ తారీఖు నుంచి 24 వరకు జరుగుతున్నటువంటి మహాజాతర మహాఘట్టానికి మరి పేరున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామందికి నాకు పరిచయంలో నేను ఇంటికెళ్ళి పాసులు ఇచ్చినాము, రమ్మని చెప్పినా, కానీ ఈసారి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటు నాకు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉండడంతో అక్కడ కూడా నాగోబా జాతర, సీఎం గారి మీటింగు, అసెంబ్లీ, ఇటు మేడారము, ఇవన్నీ ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి ఆదివాసీ బిడ్డగా నా శక్తికి తగ్గట్టుగా నేను ప్రయత్నం చేసిన. మీ ఇళ్ళకు రాలేకపోయినాం, కానీ ఇదే మా ఆహ్వానంగా మన్నించి మరి దేవుడి దగ్గరికి అందరూ కూడా ఆహ్వానితులే. మీరందరూ కూడా పిల్లా జల్లలతో రండి. బస్సులు కూడా 6,000 పెడుతున్నాము. అదేవిధంగా వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ కూడా రోడ్స్ కూడా బాగున్నాయి, పార్కింగ్ కూడా బాగుంది. వచ్చేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ తీసుకురాకండి. చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ మాత్రం, మీ బాటిల్ మాత్రం వెంట పెట్టుకోవాలని. ఎందుకంటే ఎండలు పెరిగినాయి, లైన్లో నిలబడ్డప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదొకటి జాగ్రత్త తీసుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా అన్ని రకాల సౌకర్యాలని తల్లులను
2 సంవత్సరాలకు ఒకసారి తనవి తీరా తలుచుకొని తాకే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ 2 ఏళ్ల తర్వాతనే ఉంటుంది. కాబట్టి ఈ మహాఘట్టంలో మహాజాతరకి అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది ఒక మంత్రిగానే కాదు, ఒక గిరిజన బిడ్డగా భక్తులందరూ విజయవంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలంటూ మంత్రి సీతక్క సూచిస్తున్నారు. వీడిని సంతరిస్తూ వేణు బిగ్ టీవీ మేడారం.